చెల్లించుకుంటున్నాను. మేము చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా మావయ్య చనిపోయి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినాక అప్పుడల్లా మేమంతా ఏం చేయలేదు. కానీ మా పిల్లలు అంతా కూడి మా తాతకి జ్ఞాపకార్థం చేద్దాము, దేవుళ్ళు నిద్రించాడు కదా అని చెప్పాను అన్నారు. అంటే నేను అన్నాను, నాయనమ్మ కదా ముందు చనిపోయింది, నాయనమ్మ చేద్దాంలే అన్న. అంటే పిల్లలు అన్నారు, మా నాయనమ్మ ఏమన్నా రక్షణ పొందిందా? మా తాత కదా నాకు రక్షణ పొందాడు, మా తాతనే జ్ఞాపకం చేసుకుందాము అని చెప్పాను. సరే మీ ఇష్టం అయ్యా అని చెప్పాను. మొదలు అసలు ఏంటంటే, మా ఇంట్లో మొదలు రక్షణ పొందింది మా తాత. మా తాత అంటే మా మామ రక్షణ పొందాడు. రక్షణ పొందినాక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండేడు. ఉన్న తర్వాత అప్పుడు నేను ప్రార్థనకు ఆయన పోకముందు ఒక 4 వారాలు 5 వారాలు చర్చికి వెళ్ళా. నువ్వు చర్చికి వెళ్తావా? మేము కోటేశ్వరాన్ని కొలుచుకుంటుంటే నువ్వు చర్చికి పోవటానికి లేదు, పోయే పని అయితే నువ్వు ఎక్కడన్నా ఉండి పొమ్మని అన్నాడు. అంటే అదేంది అని అంటే మెర్సమ్మ ఉండింది, జైపాల్ వాళ్ళ అమ్మ. అదేంది తాత పోతే ఏమైందని అంటే, ఎక్కడమ్మ పోయేది, మా ఇంట్లో ఏసైని తీసుకొచ్చి పెడతారా అని చెప్పని అన్నాడు. సరేలని చెప్పి నేను 4 వారాలు 5 వారాలు పోయినాక హైదరాబాద్ వెళ్ళాం. మేము హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ తొలేకాసుకు వచ్చేసరికి మా తాతయ్య రక్షణ పొంది ఉన్నాడు. రక్షణ పొంది ఉన్నాడు. పొంది నాకు అప్పుడు గాలి పట్టుకుని చాలా గలిబిలు చేస్తూ ఉండాను అనమాట. అప్పుడు నా తోట అన్నాడు, నువ్వు చర్చికి రమ్మా, చర్చికి వస్తే నీకు ఇంట్లో సైతాన్ని పోద్ది అని చెప్పి వచ్చినప్పుడల్లా బతిలాడుతూ ఉండేడు. నేను రాను, నేను అప్పుడు పోతానంటే నువ్వు వద్దన్నావు కదా, నేను రాను అసలు అని అన్నా. అదేంది అట్ట అంటావు, నువ్వు రా అని చెప్పి ఒక పాస్టర్ గారిని, ఒక సంఘ పెద్దను తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తూ ఉండేది. సరే అది అట్టు పోయిన తర్వాత చాలా ఉపవాసాలు చాలా ఉండేవాడు. అయ్యగారు ఆత్మీయ తండ్రి ఆయనకి ఒక పాస్టర్ గారు రక్షణ పొందాడు. ఆయన చనిపోయిన తర్వాత అయ్యగారు కాడే ఉండేడు. అయ్యగారు ఉపవాస ప్రార్థనలు అవి చాలా నైట్ ప్రార్థనలు పెట్టేవాడు. రామకృష్ణపురంలో అన్ని ప్రార్థనలకు వెళ్ళేవాడు. వెళ్ళి అయితే మేమైతే కూర్చోలేం, కానీ ఇప్పుడు కూడా ఆయన మోకాళ్ళ మీదే ఉండేవాడు. చాలా సేపు అయినా 2-3 గంటలైనా మోకాళ్ళ మీదే ఉండేది. ఆమె మాకు హైదరాబాద్ వస్తే అక్కడ ఒక పాస్టర్ అనేది, ఆ ముసలాయన మోకాళ్ళ మీద ప్రార్థన స్టార్ట్ చేసింది మొదలుకొని ముగింపు వరకు మోకాళ్ళ మీదే ఉండేవాడు అని చెప్పారు. సరే అది కూడా అటు పోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఏమన్నాడంటే, నేను చెబుతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నాను, నువ్వైతే చర్చికి రా, నీ ఒంట్లో ఉండదు పోద్ది అని చెప్పాను అన్నాడు. సరే చూద్దాంలే తాత నేను వెళ్ళేవాడిని. నేనని ఇంకా హైదరాబాద్ పోయేది. ఇంకా ఆయన అట్నే బాగా ప్రార్థన చేసేవాడు అనమాట. మా కుటుంబం కొరకు, మా పిల్లల కొరకు, అయ్యా వాళ్ళని రక్షించయ్యా, వాళ్ళ గురించే మా గురించే ప్రార్థన చేసేవాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును కాక. ఆయన ప్రార్థన మాకు ఎంతో బలమైంది. ఇప్పుడు ఆయన రక్షణ పొందాడు కాబట్టి మేమంతా కూడా, మా తాతకు మా వాళ్ళు 4 అన్నల తమ్ముళ్ళు, 4 కుటుంబాలు రక్షణ పొంది మా కుటుంబంలో నుంచి ఒక సేవకురాలని దేవుడు లేవనెత్తాడు. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మేము ఆయనకి ఏమి ఇచ్చిన, దేవుడికి ఏమి ఇచ్చిన ఆయన రుణం మేము తీర్చలేము. తాతని మా మధ్యలో లేనప్పటికైనా కూడా 20 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. 20 సంవత్సరాల నుంచి కూడా మాకు లేని ఆలోచన, కొడుకులకై కోడలకై మాకు లేని ఆలోచన మా పిల్లలకు పుట్టింది. వాళ్ళు దేవుడిని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆయనకు జ్ఞాపకం చేసుకోవాలనుకున్నారు. మాకు మా తాత ఆస్తులు సంపాదించకపోయినా, మాకు ఇల్లు కట్టించకపోయినా కూడా మాకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆ రక్షణ ఇచ్చి మమ్మల్ని నరకంలోకి పోకుండా పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులను చేశారు. ఇంకా మా ఇంట్లో ఇంకిద్దరు ఉన్నారు రక్షణ పొందిన వారు, వారి గురించి కూడా ప్రార్థన చేయండి. మా చిన్న ఆడబిడ్డ కూడా వాళ్ళు రారు, వాళ్ళు చాలా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ అబ్బాయి అయితే కాస్త కూర్చో దేవుని తెలుసుకున్నాడు, కానీ వీళ్ళైతే అసలు రారు, ఆడకు వచ్చేదని అంటూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. వాళ్ళు ఆమె పేరు బాలకోటమ్మ, ఆయన యానది. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు కుటుంబంలో. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. వాళ్ళ ఒక్కళ్ళు కానీ రక్షణ పొంది మా కుటుంబం మొత్తం ఇంకా రక్షణ ఇచ్చినట్టే దేవుడికి అందును పెట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను.
ఈ కొద్ది సాక్ష్యం దేవుడు జీవించుగా. ఆమేన్. తల్లి చెప్పిన సాక్ష్యము ద్వారా దేవుడే మహిమపరచబడినట్లుగా మరొకసారి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలి అందరూ. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా ఎవరైనా సాక్ష్యం కలిగిన వారు ఉన్నట్లయితే లేచి నిలబడి సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ కృతజ్ఞతాస్తుతి కూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మా ఆత్మీయ తండ్రి దైవజనులు జానన్న గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవజనులు ఇర్మియా గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మా బావగారు మా కుటుంబంలో సేవకులుగా మొట్టమొదటిగా మా అక్కని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన మా అక్క వాళ్ళ భర్త మా బావగారు, ఆయన సేవకుడు. ఆయనకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా మేమందరం ఇంత ఆత్మీయంగా నిలబడటానికి మా కుటుంబం రక్షణకు కారణమైన దైవజనులు పెద్దలు అబ్రహ్మయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ సాక్ష్యము, ఈ కూడిక నాకు అసలు తెలియదు. మా తాత చనిపోయిన డేట్ కానీ అవన్నీ చిన్నవాడిని. కానీ మా అన్న చెప్పాడు నాతో ఒకరోజు మాట్లాడతా, ఇలా తాతది చేసుకుందాము, తాతకి 20 సంవత్సరాలు వస్తున్నాయి, చేసుకుందాము అని అంటే సరే చేసుకుందామని అన్నాను. నేను ఎప్పుడు కూడా కాదు అని అన్నాను. కానీ చేసుకుందామన్న తర్వాత అందరికీ చెప్పాలి అని అన్నాడు. నాకేమో నమ్మకం లేదు, జరిగిద్దా జరగదా, అందరు కలిసి వస్తారా లేదా అని. కానీ ఈరోజు ఈ రీతిగా దేవుడు ఈ కూడికను జరిగిస్తూ ఉన్నాడు. దైవజనులకు చెప్పినప్పుడు మీ తాత రక్షణ పొందాడా అని అన్నాడు జానన్న. అవునన్నా, మా ఇంట్లో మొట్టమొదటిగా దేవుని తెలుసుకుందే మా తాత. నాకు తెలిసినప్పుడు చిన్నతనం నుంచి ఆయన చర్చికి వెళ్తూ ఉండేవాడు. మేము అనుకుంది ఏంటంటే దైవజనులే అబ్రహ్మయ్య గారే మా తాతకి రక్షణ ఇచ్చాడు అని అనుకున్నాం. కానీ దైవజనులు ఇక్కడికి రాకముందు ఏలియా పాస్టర్ గారని, సుందరం పాస్టర్ గారని ఆయన బాప్టిజం ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత ఈ పరిచర్యను ఉప్పరపాలెం ప్రాంతంలో స్థాపించి అనేక మంది ఈరోజు ఉప్పరపాలెం ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారు అని అంటే దానికి మొట్టమొదటి కారణము, పునాది వేసింది దైవజనులు అబ్రహం పాస్టర్ గారు. ఎందుకంటే చాలా ఆత్మీయంగా ఇక్కడ ఉన్న వారిని నడిపించారు. గడిచిన దినాలలో ఇక్కడ చాలామంది దేవునితో అంత అనుబంధంగా నిలబడిన వారు ఉన్నారు. దేవుడు ఆ రీతిగా దైవజనుల్ని ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని, ఇప్పుడైతే కొంచెం అన్న డెవలప్ అయింది. కానీ ఆ సమయంలో అసలు ఈ ప్రాంతంలో సేవ చేయాలంటే కూడా చాలా కష్టమైంది. కానీ తన దాసుని దేవుడు నిలబెట్టుకొని ఈ దినాన్ని ఈ ప్రాంతంలో జయధ్వని పరిచర్యను స్థాపించటానికి, పరిచర్యను జరిగించటానికి, అనేక మందిని ఆత్మీయులుగా స్థిరపరచడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అందుని బట్టి దేవునికి నామానికి వందనాలు కలుగునుగాక. అలాగే ఈ దినాన ఈ కూడికను ఈ రీతిగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చాడు. ఇది కూడిక అనటం కంటే మా తాత ద్వారా మా ఇంట్లో వాళ్ళకే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సువార్త దేవుని తెలియని వాళ్ళు, తెలిసినా నమ్ముకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో కాదు, మా మేనత్తలు 2 ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలి. వారి గురించి కూడా ప్రార్థన చేయండి. వారి కుటుంబాలు రక్షించబడాలి. వాళ్ళు ఇంకా దేవుడిలో నిలబడాలి. వారికి దేవుడు పరిచయం కావాలి ఈ కూడిక ద్వారా. హల్లెలూయా. మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మా తాతకి 6 సంతానం, 7 అనుకుంటాను, 6 ఉన్నారు. ఆ 6లో మగపిల్లల 4 కుటుంబాలు దేవుని తెలుసుకొని ఉన్నారు. ఆ మగపిల్లల 4 కుటుంబాల్లో మొట్టమొదటిగా దేవుని తెలుసుకుంది కూడా మా పెదనాన్న వాళ్ళే. మా పెద్దమ్మ, మా పెదనాన్న, ఆ తర్వాత మేము తెలుసుకున్నాం. ఆ తర్వాత మా రెండో బాబాయ్ వాళ్ళు, ఆ తర్వాత లాస్ట్గా మా లాస్ట్ బాబాయ్ వాళ్ళు కూడా తెలుసుకొని ఉన్నారు. ఈరోజు 4 కుటుంబాలు దేవునిలో నిలబడి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మంచి ప్రార్థనా పరులే, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు. అట్లాగే మా ఇంట్లో ఆడపిల్లల్లో మా అక్క పెద్దది. మా 4 కుటుంబాలలో ఆడపిల్లల్లో మా అక్క పెద్దది.
మొదటి సంతానాన్ని దేవుడు సేవకురాలుగా కూడా ఎన్నుకున్నాడు. చిన్నవాళ్ళలో నేను కూడా లాస్ట్ నుంచి 2వ అన్న 3వ అన్న దేవుడు నన్ను కూడా సేవకునిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అసలు ఆయన సంతానం నుంచి సేవకులు లేపబడ్డారు. అది చాలా గొప్పతనం. ఎందుకంటే ఇది ఆయన చేసిన ప్రార్థన. మా పితరులు కూడా దేవుని నమ్ముకొని ఉన్నారని మాకు కూడా ఒక నమ్మకం కలిగింది. హల్లెలూయా. అలాగే ఈ కూడికని రీతిగా ఏర్పాటు చేసుకోవడానికి మా నలుగురు తల్లిదండ్రులు వాళ్ళు ముందుకొచ్చి అందరూ ఐక్యతగా చేశారు. 20 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చాడా మీ తాత అని అన్నాడు. నిజంగానే మాకు 20 సంవత్సరాల తర్వాతే గుర్తొచ్చాడు. ఎందుకంటే మేము ఎప్పుడు తలుసుకున్నా చనిపోయిన డేటు అవన్నీ మాకు తెలియదు. కాబట్టి 20 సంవత్సరాల తర్వాత చేసిన ఒక ఘనమైన కూడికను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు గొప్ప కృపను చూపించాడు. హల్లెలూయా. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నామని కాదు, కానీ ఎలా జ్ఞాపకం చేసుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, 5వ సంవత్సరంలో చేసుకోలేదు, 10వ సంవత్సరంలో చేసుకోలేదు, 20 సంవత్సరాలకి దేవుడు మా తాతను మా మదిలో ఉంచి ఈ కూడికను జరిగిస్తున్నాడు. ఇది మా అందరి ఆలోచన అయితే కాదు, వాళ్ళ మనవడు రాజన్న ఆలోచన, ఆ అన్నకు వచ్చిన ఆలోచన. అందరూ ఐక్యతగా దీన్ని జరిగించడానికి ముందుకు వచ్చారు. మా కుటుంబాల కొరకు ప్రార్థించండి. మా కుటుంబాలు ఐక్యంగా ఉండాలి, ఇంకా దేవుళ్ళు బలంగా ఉండాలి. మేమందరం కూడా దేవుని కొరకు ఒక బలమైన సాక్షులుగా మిమ్మల్ని నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మా విన్నపాన్ని మన్నించి మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చిన ప్రతి దైవజనునికి, దైవ సేవకురాళ్ళకి, అలాగే చేరువచ్చిన సంఘానికి, బంధుమిత్రులకి, రక్త సంబంధికులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మా కుటుంబ పక్షాన మీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే అయ్యగారిని తీసుకురమ్మని మా అన్న చెప్పాడు. ఎందుకంటే నేను కూడా అనుకోవాలి అయ్యగారిని తీసుకువద్దాము అని అనుకోని. ఎందుకంటే ఆత్మీయంగా దేవుడు ఈ ప్రాంతాన్ని అయ్యగారికి దేవుడికి అప్పచెప్పాడు. ఈరోజు అయ్యగారు బలహీనంగా కనబడచ్చే కానీ ఆత్మలో చాలా బలవంతుడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజుకి ఆ బలమే ఇక్కడ చాలా కార్యాలు చేస్తూ ఉంది. మంచి ఆత్మీయుడు. ఈరోజు గొప్పగా భాషలతో మాట్లాడేవాడిని లేపాడు, ప్రవచించేవాడిని లేపాడు పరిచర్యలో. అలాగే ఈరోజు ఒక గొప్ప ఆత్మీయంగా ఈ ప్రాంతంలో ఆత్మీయులు ఉన్నారంటే దానికి పునాది మాత్రం అబ్రహ్మయ్య గారే. కాబట్టి అయ్యగారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేయండి. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులకు, అధ్యక్షులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మా తాతను చూస్తారా మీరు? ఎందుకంటే ఈ ఫోటో మా పెద్దక్క ఫంక్షన్లో ఉండింది. ఆ ఫోటోని కూడా మీకు చూపిస్తాను. ఈయన మా తాత. నాకు లేవులే మా తాత పోలికలు, కానీ మా తమ్ముడు ఉన్నాడు. మా తాతగారు అసలు పేరు గంజి మాలకొండయ్య. దేవుని నమ్ముకున్న తర్వాత ఏలియాగా మార్చబడింది. నేను ఏలియాని పెట్టలేదు, తప్పు నాదే. ఈ ఫోటో చేసింది కానీ నేనే. ఈయన మా తాతగారు. మీరు ఈయన ద్వారా వేయబడిన రక్షణ ఒక 50-60 మందికి అది రక్షణగా మారింది. హల్లెలూయా. ఈయన వేసిన పునాది ఒక 50 మందికి రక్షణగా మారింది. మనం కూడా మన కుటుంబాలలో పితరులకు ఇవ్వాల్సింది, మన తరాలకు ఇవ్వాల్సింది ఏంటంటే రక్షణ, ఆత్మీయత. అది మన కుటుంబాలలో స్థిరంగా మనం వేయగలిగితే రాబోయే తరాలు మనల్ని ఇలానే జ్ఞాపకం చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిన్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. సమయాన్ని దైవజనులకు అప్పచెప్తూ ఉన్నాను. సమయం ఇచ్చిన గారికి అందరికి వందనాలు.
నేనైతే చిన్నప్పటి నుంచి ఇంటమ్ముడా నేను ఉండేది. ఇంటమ్ముడైతే ఇంత పిల్లప్పటి నుంచి జార్జి వాళ్ళ అమ్మమ్మ, తాత, గోపి వాళ్ళ అమ్మమ్మ వీళ్ళు ముగ్గురే వెళ్ళేవాళ్ళు అన్నమాట ప్రార్థనకి. వాళ్ళతో పాటు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. ఊరగా పిలిచేవాడు అన్నమాట, పోయి రా ప్రార్థనకు బాధం రా అని. చూసినప్పుడు వాళ్ళ అమ్మట నేను వెళ్ళిపోయేదాన్ని మా ఇంట్లో చెప్పకుండా. ఒకరోజు మా నాన్న వాళ్ళ నన్ను భలే కొట్టాడు నైట్ ఉండేసరికి. నిలబెట్టినా కానీ అసలు కాగేది కాదు. ఎంతసేపు పాటల పుస్తకం తీసుకొచ్చి వాక్యం చదవమనేది నన్ను. వాక్యం చదవమనేది, పాటలు పాడించుకునేది. వీళ్ళు ముగ్గురు బాగా పిల్లలు వాళ్ళు చేసిన ప్రార్థన బాగా ఫలించింది పిల్లలకి. అమ్మ జాలం వాళ్ళ అమ్మగారు చేసిన ప్రార్థన వాళ్ళ మనవాళ్ళకి ఫలించింది బాగా. తాత కూడా మంచివాడు, ఓరకు పిలిచేవాడు అన్నమాట, ప్రార్థనకు బాగా అని. వాళ్ళ అమ్మకి వెళ్ళిపోయేదాన్ని నేను. బాగా నా చేత పాటలు అవి పాడించుకుంటా. వాళ్ళ సంతానం అంతా బాగానే ఉంది. జార్జి వాళ్ళ అమ్మమ్మ చేసిన ప్రార్థనే జార్జి మారింది. నిజంగా వాళ్ళ అమ్మ అయితే అసలు మరపెట్టుకుంది, చెప్పకూడదు కానీ మేమిద్దరం బాగా చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్. అయితే అన్నీ చాలా మర్మాలు అన్నీ చెప్పుకునేవాళ్ళం మేమిద్దరం. అయితే వాళ్ళ అమ్మ బాగా కష్టపడి వాళ్ళ అమ్మమ్మ జార్జి గురించి బాగా ప్రార్థన చేసింది. ఇప్పుడు సేవ చేస్తున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యం. అగ్నిలో నుంచి బయటకు వచ్చినట్టు నాకు ఒక్కోసారి సేవ చేస్తుంటే వాక్యం చెప్పినప్పుడు నాకు అనిపించింది, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఉంటేనే వాళ్ళ అమ్మ సేవ ఫలించింది, లేకపోతే ఎక్కడ అయిపోయేదో అని. మంచి సేవకులు బాగా అర్థం. తాతగారు మంచోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఉన్నట్లయితే ఇల్లు పుష్పమ్మ గారు సమయం లేదు కనుక క్లుప్తంగా 2 మాటలు చెప్పి ముగించాల్సిందిగా ప్రేమకు తెలియజేస్తున్నాం. అయ్యగారికి వందనాలు, తండ్రికి వందనాలు, మీకు అందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకైతే భలే సంతోషం ఉంది. ఎందుకంటే మా మామకి 4 కొడుకులు. 4 కొడుకులు అయితే 4 ఎట్లా ఉండేవాళ్ళం మేము. అప్పుడు విగ్రహాలు పూజించేవాళ్ళమే. కానీ ఇప్పుడైతే మేము 4 కొడుకులు రక్షించబడ్డారు. కానీ ఒక ఆయన రక్షించబడలేదు, ఎందుకంటే ఆయన బాప్టిజం తీసుకోలేదు. కానీ దేవుడు మందిరానికి వస్తున్నాడు కానీ ఆయన బాప్టిజం తీసుకోలేదు. ఆయన తీసుకోవటానికి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. కానీ ఈ 4 బిడ్డలు కూడా అందరూ రక్షించబడ్డారు, కోడలు కూడా రక్షించబడ్డారు. కానీ ఈ కోటాన్ని ఎందుకు రాజు ఏర్పరిచాడో మాకు కూడా తెలియదు. కానీ మాకు చెప్పాడు, అయ్యా చేద్దాం అని. మాకు కూడా సంతోషం కలిగింది. ఈరోజు దేవుడు మేము 4 రక్షించబడ్డాము కోడళ్ళు. మన సంతానం కూడా కూతుళ్ళు కానీ కొడుకులు కానీ 4 కొడుకులు కూతుళ్ళు కూడా రక్షించబడ్డారు. అల్లుళ్ళు కూడా రక్షించబడ్డారు. కానీ ఎవరు కూడా దేవుడు ఇడిచిపెట్టలేదు. కానీ నా కుటుంబంలోనే 2, నా కోడలు నా కొడుకు, వాళ్ళిద్దరే రక్షించబడాలి. వాళ్ళిద్దరి కొరకు మీరు అందరూ సంఘం అంతా ప్రార్థించి ఆకుల కొరకు కూడా ప్రార్థన చేయమని చెబుతున్నాను. ఈరోజు మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఎంత గొప్ప దేవుడు. కుటుంబంలో రక్షించబడాలంటే వీళ్ళందరూ ఎందుకు రక్షించబడ్డారంటే ఆయన ప్రార్థన వల్లే మేమందరూ రక్షించబడ్డాం. మాకు అప్పుడు తెలియదు, మేము పాటిస్తామని పూజించేవాళ్ళమే. కానీ ఈరోజు నిజమైన దేవుడు అని తెలుసుకొని మేము అనేకలకు కూడా మేము ప్రార్థిస్తున్నాము. దైవసేవకులు కూడా మేము మా కుటుంబం అంతా రక్షించబడాలని ప్రార్థించుకుంటున్నా. దైవసేవకుడు కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ సాక్ష్యము దేవుడికి ఇష్టముగానే ఉండాలని. ఇంకా రాబోయే ఇంకా కొద్ది దినాల్లో మా అత్తకు కూడా రాజు చెప్పాడు, మేము మనవాళ్ళే మా తాతకు చేసుకుంటాం, మనవరాళ్ళు అందరూ మీరు నాయనమ్మ చేయండి అని చెప్పాడు. కానీ నాకు ఇంకా భలే సంతోషం ఉంది. ఈరోజు వంటగాడ నేను చేసిన దగ్గరుండి అయిపోయింది దాకా ఇప్పుడే నేను వచ్చాను. నన్ను క్షమించు దేవుడు. ఎందుకంటే మార్త అయితే వ్యర్థమైన పనులు పెట్టుకుంది. ఈరోజు నేను వ్యర్థమైన పనులు పెట్టుకుంటే నన్ను క్షమించమని దేవుడు కోరుకుంటున్నాను. ఇంకా ఆ దినం ఎంతో నాకు తెలియదు కానీ ఆ డేటు మా అత్తకు కూడా
మేము కూడా ఇలాగే కూటమి పెట్టుకోవాలని. ఆమె అయితే రక్షించబడలేదు, ఆమె దేవుని తెలుసుకుంది కానీ ఇంట్లో కూడా పూజలు చేయలే ఆమె. కానీ ఆమె కూడా ఈ కూటాన్ని జరిపించుకోవాలని చాలా కాలం మాకైతే ఈ డేట్లు ఇవన్నీ మాకు తెలియదు. కానీ మా బిడ్డలు ఈ నలుగురు ఆయన కొడుకులు మనవాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఈ కూడికిని జరిపించుకుంటున్నారు. అందుకు మీరందరూ ఇంకా ఎవరైతే మా నలుగురు కుటుంబాల్లో రక్షించబడలేదో వారందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు రాకడి వరకు సమీపం ఉంది కనుక దేవుడి కొరకు మా కుటుంబం నలుగురు కుటుంబాలు రక్షించి దేవుడు మహిమకరంగా మేము ఉండాలని ప్రార్థించుకుంటున్నాం. అలాగే సంఘం అంతా కూడా ప్రార్థించండి ఈ సమయం ఇచ్చినందుకు. ఎందుకంటే మళ్ళీ చెబుతున్నాను, మళ్ళీ మీరు ఎవరు వచ్చే నెలలోనే ఎప్పుడు మత్తకు కూడా జరిపించుకుంటాము. కానీ మీరందరూ కూడా 16వ తారీఖు అంట నాకు తెలియదు, కానీ మీరు అందరూ ఇలాగే ఇంకా ఎక్కువగా మీకు బంధువులైన అందరినీ కూడా తీసుకురండి. ఇంకా ఆ రోజు మనవరాళ్ళు ఫంక్షన్ ఇంకా ఘనంగా జరగాలని ప్రార్థన చేయండి. కొద్ది సాక్షి దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.